నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో సాధారణ సర్వసభ్య సమావేశంలో అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేంద్రబాబు మాట్లాడుతూ మండలంలో జరిగిన వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఏ శాఖల అధికారులు ఆ శాఖలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. ప్రజాప్రతినిధులు, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి, సర్పంచులు అందరూ దీంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళకు అవసరమైనటువంటి మిగతా పనుల గురించి, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల ద్వారా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మన మండలంలో ఇప్పుడు ఈ నెలలో 17 పెన్షన్లు 3,65,69,000 రూపాయలతో ఈ నెలలో మనం మన ఇందుకూరుపేట మండలంలో మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా వితంతువులకి కొత్తగా 100 మందికి 4,000 చొప్పున ఈ నెలలో, జూలై నెలలో అందరికీ వితంతువులకి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 2023 నుండి పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 100 మందికి మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 2019 నుండి నవంబర్ 2023 వరకు చాలామంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకు కూడా పింఛన్లు రాలేదని చెప్పి మనం ప్రభుత్వం వారికి తెలియజేశాము. దాని గురించి మనకి ఒక 2 రోజుల క్రితం ఒక యాప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇందుకూరుపేట మండలంలో మొత్తం 337 మంది 2019 నుంచి నవంబర్ 23 వరకు పింఛన్దారులు ఉన్నట్లుగా గుర్తించి మనకు ఒక యాప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనం వెల్ఫేర్ అసెట్ల ద్వారా వాళ్ళందరినీ గుర్తించి మనం క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా టోటల్ వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసినవి 105 మంది ఉన్నారు. దాంట్లో బతికున్న వాళ్ళు 10 మంది, డెత్ 86 మంది ఉన్నారు. పర్మనెంట్ మైగ్రేషన్ ఒక 2 ఉన్నారు. వైఫ్ లేని వాళ్ళు భర్తలు చనిపోయిన వాళ్ళు ఒక 7 మంది ఉన్నారు. ఇంకా 232 మందిని ఐడెంటిఫై చేయాల్సింది. అది ఈరోజు రేపు టోటల్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా 4 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. 2019 నుంచి 2023 నవంబర్ వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళలో వాళ్ళ భార్యలు బతికి ఉన్నారా, లేకపోతే చనిపోయి ఉన్నారా, లేకపోతే పర్మనెంట్ మైగ్రేషన్లో ఉన్నారా, లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తికి భార్య లేదా అనే 4 ఆప్షన్స్ మనం ఫిలప్ చేసి ఇస్తున్నాము. దాన్ని బేస్ చేసుకొని వచ్చి ఈ నెల కానీ వచ్చే నెల కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది. అవి కూడా మేము 2 రోజుల్లో పూర్తి చేసి పంపించడం జరుగుతుంది. అదే 9,600 జాబ్ కార్డు ఉన్నవి. వాటిలో యాక్టివ్ జాబ్ కార్డ్స్ 5,611 ఉన్నవి. ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి 1,843 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది. అలాగే ఎస్సీ కుటుంబాలకు 859 కుటుంబాలకు, ఎస్టీ కుటుంబాలకు 189 కుటుంబాలకు దినసరి వేతనం ప్రభుత్వం వారు 307 రూపాయలు కొలత ప్రకారం ఇవ్వమని చెప్పారు. మేము ఎప్పటికప్పుడు గ్రామాలకు వెళ్ళి అవగాహన చేసి ఇప్పటివరకు సరాసరి మన మండలంలో 270 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లేబర్ బడ్జెట్ ఈ నెల వరకు 90,000 చేయాల్సి ఉండగా 40,000 మ్యాండేట్ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1,29,00,000 ఖర్చు చేయడం జరిగింది. అందులో వేజీ అమౌంట్ ₹1,06,000, మెటీరియల్ 54 లక్షలు ఖర్చు జరిగింది. గోకులాలు 30. విద్యాశాఖలో ఈరోజు అనేక రకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మండలంలో మనకి ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అనేటటువంటివి ఉండేవి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా
వాటి యొక్క రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో మోడల్ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ మండలంలో ఇందుకూరుపేట మండలంలో దాదాపు 8 పాఠశాలలు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకి అధికంగా పిల్లలు పాఠశాలలో చదువుకోవడం వల్ల ఈరోజు మనం రాష్ట్ర స్థాయిలోనే నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలంలో 8 మోడల్ ప్రైమరీ స్కూల్ని స్థాపించుకున్నాం. మరి ముఖ్యంగా 40 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.